హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాడ్జోన్. మనం ఈరోజు చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ నుంచి మేజర్ అప్డేట్ ఈరోజు ఎన్రోల్ చేస్తున్నారు భూభారతి. సో 3 డిపార్ట్మెంట్స్‌ని ఒకే దగ్గర ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో మేజర్‌లీ ఇది పైలట్ ఫేస్‌లో లాంచ్ చేశారు 5 మండల్స్‌లో. సో ఖమ్మం నుంచి కసుమంచి, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం నుంచి, ఆమంగల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, వట్పల్లి సంగారెడ్డి డిస్ట్రిక్ట్, కోస్గి అనేది నారాయణపేట డిస్ట్రిక్ట్ విచ్ ఈజ్ ఆల్సో తెలంగాణ సీఎంస్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఈ అప్డేట్‌లో ఏందంటే ప్రతి ఫార్మర్ అనేది మీ సేవ చుట్టూ తిరగకుండా హోమ్ బేస్డ్ అంటే మొబైల్ ఫోన్‌తోనే యాజ్ ఎ యూజర్ లాగిన్ చేసుకొని సర్వే చేసుకోవాలంటే సో ఫీజు ఏదైతే ఉందో అది పే చేసిన తర్వాత స్మార్ట్ ఫోన్ నుండి చేసుకోవచ్చు మొత్తం. మీ సేవ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఈ ప్రాసెస్ అనేది 4 స్టెప్‌లో డివైడ్ అయింది. సో ఫస్ట్ ఏందంటే అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. ఆ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీ ల్యాండ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఒక స్ట్రక్చర్డ్ ఫీజ్ వస్తుంది. సో అదనేది ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత సో లైసెన్స్ సర్వేయర్‌కి ఎళ్తుంది. సో దాని తర్వాత మనకొచ్చేసి నైబరింగ్‌కి నోటీస్ ఇష్యూ చేయడం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు నైబర్స్‌కి నోటీస్ ఇష్యూ చేస్తారు. సో ఏందంటే ఏమైనా డిస్ప్యూట్స్ ఏమన్నా వాళ్ళకేమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే సో ఆ నోటీస్‌లో ఆ సర్వే రోజు మనం అనేది ఆబ్జెక్షన్ అనేది మన సర్వేయర్ ముందు పెట్టొచ్చు. సో స్టెప్ 3లో 7 డేస్ సర్వే కంప్లీషన్. సో ఇదేంటంటే ఫిజికల్ సర్వే వస్తుంది. జీపీఎస్ బేస్డ్ కోఆర్డినేట్స్ ఉంటాయి. సో ఆ టెక్నాలజీ అనేది ఇప్పుడు ప్రీవియస్ లాగా లేకుండా కొత్త టెక్నాలజీ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో 7 డేస్ సర్వేలో ఈ ప్రాసెస్ ఫిజికల్ సర్వేలో కొత్త టెక్నాలజీని యూజ్ చేశారు. సో సింపుల్‌గా ఇంకేంటంటే ఆ చేసిన సర్వే ఏదైతే ఉందో ఆ మ్యాప్ ఏదైతే ఉంటదో ఆ సర్వేయర్ భూభారతి పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. దాని తర్వాత తహసీల్దార్ దాన్ని వెరిఫై చేసి ఓకే ఉంటే మన పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. సో, ఆ రోవర్ టెక్నాలజీ అంటే ఫస్ట్‌లో ఎట్లుంటుండంటే చైన్స్, రోడ్స్, టేప్స్ అనేది మనము యూజ్ చేస్తుండే అప్పట్లో గొలుసులు అనేవాళ్ళు. సో, ఇప్పుడేందంటే జీపీఎస్ బేస్డ్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అంటే పిన్ పాయింట్ లొకేషన్ అనేది ఉంటది. సో, ఫ్యూచర్ ప్రూఫ్ లాగా తెలంగాణ గవర్నమెంట్ ఇదైతే లాంచ్ చేస్తుంది. సో, సేమ్ మన ఆధార్ కార్డ్ ఎలా ఉంటుందో సిమిలర్‌లీ ఆధార్ కార్డ్ నంబర్ ఎలా అయితే ఉంటుందో సో, మన ల్యాండ్‌కి కూడా ఒక భూధార్ అనే నంబర్‌ని మనం ఇస్తున్నాం. గవర్నమెంట్ నుంచి అదైతే ఇస్తుందనమాట. సో, రియల్ టైమ్ అన్నట్టు. ఈ ప్రతి స్టెప్ బై స్టెప్‌లో అంటే సర్వేయర్‌కి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది. సర్వేయర్ వచ్చి సర్వే కంప్లీట్ చేశారు. ఫోటోలు అప్‌లోడ్ అయినాయి. సో, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఏదైతే ఉందో అది మొత్తం అనేది మనకు ఎస్ఎంఎస్ ద్వారా అయితే మనకు యూజర్ అంటే ఫార్మర్‌కి అనేది అందుబాటులో ఉంటుంది. సో, పైలట్ మండల్స్‌లో అంటే మోస్ట్‌లీ 5 మండలాల్లో ప్రెజెంట్‌లీ లాంచ్ చేసింది. సో, తర్వాత దీన్ని బట్టి ఫీడ్‌బ్యాక్ ఏమైనా చేంజెస్ చేయాలా? ఇంకా ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా? దాన్ని అనేది వెరిఫై చేసుకొని రెక్టిఫై చేసి సో, ఇంప్రూవ్డ్ వెర్షన్ అనేది స్టేట్ వైడ్‌గా రోల్ చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ ఎవరైతే రెవెన్యూ మినిస్టర్ ఉన్నారో ఈరోజు చెప్పడం జరిగింది. సో, మెయిన్‌లీ 5 మండలాలైతే ఇవున్నాయి. సో, ఏప్రిల్ 2 అంటే ఈ రోజు నుంచి లాంచ్ అయిపోతుందిది. సో, ఈ 3